అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో హంపి టూర్ బ్లాగ్ పార్ట్ 3 అండి। ఈ పార్ట్ 3 లో మనం విరూపాక్ష టెంపుల్ ని చూసేద్దాము। ఈ విరూపాక్ష టెంపుల్ ఎన్నో వింతలు విశేషాలు రహస్యాలకి నిలయం అన్నమాట। లోపల వీడియో చాలా అద్భుతంగా ఉంటుందండి। వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ఈ విరూపాక్ష టెంపుల్ ని నేను పిన్ టు పిన్ అన్ని డీటెయిల్డ్ గా చూపిస్తాను। అలాగే ఈ విరూపాక్ష టెంపుల్ యొక్క చరిత్ర, ప్రత్యేకతలు, రహస్యాలు అన్ని కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ముందుగా మేమైతే విఠల టెంపుల్ ని చూసిన తర్వాత నడుచుకుంటూ విరూపాక్ష టెంపుల్ కి అయితే వచ్చాం కదా। ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మండపాల నుంచి అయితే బయటకు వచ్చాము। ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటుందండి। ఇందులో 1856 లో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అయిన అలెగ్జాండర్ గ్రీన్ లా తీసిన ఫొటోస్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు। ఓల్డ్ హంపి ఎలా ఉందో కూడా ఇందులో మనకి తెలుస్తుంది। ఇక్కడే మనకి దగ్గరలో ఏకశిలా నంది ఉంటుంది। ఏకశిలపై నందిని చెక్కారండి, చాలా పెద్దగా ఉంటుంది నంది। ఇది విరూపాక్ష గుడికి స్ట్రైట్ గా ఉంటుంది, స్ట్రైట్ పొజిషన్ లో ఉంటుంది అన్నమాట। అలాగే ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో మనకి మాతంగి పర్వతం ఉంటుంది। మాతంగి పర్వతం వ్యూ పాయింట్ చాలా బాగుంటుందంటండి। మాకైతే టైం సరిపోక వెళ్ళలేదన్నమాట। ఇప్పుడైతే నంది దగ్గరికి అయితే వెళదాము। ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మండపాలన్నీ కూడా ఒకప్పుడు వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు అన్ని అమ్మే బజార్ అటండి। దీన్ని విరూపాక్ష బజార్ అని కూడా అంటారు। హంపిలో ఇది చాలా ఫేమస్ అన్నమాట। ఇక్కడ పూర్వం అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలని, మణుల్ని, ముత్యాలని, రత్నాలని అన్నింటినీ కూడా రాసులుగా పోసి లీటర్ల లెక్కను అమ్మేవారట। అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఎంత సంపద ఇక్కడ ఉండేదో। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏకశిల నంది మండపం అండి। ఇక్కడ ఏకశిలపై నందిని చెక్కారన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది నంది। ఈ నందిని చూడండి, విరూపాక్షుని చూస్తున్నట్టుగా ఉంది కదా। ఇప్పుడు ఈ నందిని చుట్టూ తిరిగి చూద్దాము ఎలా ఉందో। ఇక్కడ చూడండి ఈ నంది మండపం ఎదురుగా మనకి గుడి యొక్క గోపురం కనిపిస్తుంది, తూర్పు ద్వారం గోపురం కనిపిస్తుంది। ఆ గోపురం దగ్గర నుంచి ఈ నంది వరకు ఉన్నదే విరూపాక్ష బజార్ అటండి। ఈ విరూపాక్ష బజార్లోనే వజ్రాలని అన్ని కూడా రాసులు పోసి అమ్మేవారట। ఇలా మనం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అచ్యుతరాయ టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట। ఇలా మనం అచ్యుతరాయ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చటండి। మేమైతే డైరెక్ట్గా విరూపాక్ష టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము। ఇలా మనం టెంపుల్కి వెళ్లే దారిలో అక్కడక్కడ మండపాలు కనిపిస్తాయండి। ఇవన్నీ కూడా విరూపాక్ష బజార్ అన్నమాట। విరూపాక్ష బజార్లో షాప్స్ అన్నమాట ఒకప్పుడు। ఈ రోడ్డు చూస్తున్నారు కదా చాలా వెడల్పుగా ఉంటుందండి। ఆ రోజుల్లో కూడా ఇంతే వెడల్పు ఉండేదట। అటువైపు ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మండపాల నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోని షాప్స్ అటండి। ఇందులోనే వజ్రాలని, వైఢూర్యాలని, రత్నాలని, ముత్యాలని ఇలా రాసులుగా పోసి అమ్మేవారట। హంపిలోని అన్ని గుళ్ళని ధ్వంసం చేసిన సుల్తానులు విరూపాక్ష గుడిని మాత్రం అసలు టచ్ చేయలేదన్నమాట। ఇక్కడ శివుడు, పరమశివుడే విరూపాక్షునిగా ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తారన్నమాట। ఈ విరూపాక్షుని గుడి 7వ శతాబ్దం కాలం నాటిదటండి। అంటే శ్రీకృష్ణదేవరాయల కంటే 700 సంవత్సరాలు ముందు నుంచే ఈ గుడి ఉందట। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది విరూపాక్షుని ఆలయ రథం। ఈ రథం పైనే ప్రత్యేక సందర్భాలలో అంటే పండుగలు, కళ్యాణాలు, ఉత్సవాల టైంలో విరూపాక్షుని ఇందులో ఉంచి ఊరేగిస్తారు। అంతేకాదు ఈ ఆలయ రథం కూడా చాలా పురాతనమైనది। ఈ రథం పైన చెక్కిన శిల్పాలు చాలా అందంగా ఉంటాయి। విరూపాక్ష ఆలయం చాలా పురాతనమైనది। ఇది 7వ శతాబ్దానికి చెందినది।
ఈ ప్రధాన దేవాలయానికి చాళుక్యులు హోయల్సల పరిపాలనా టైంలో మంచి మంచి నిర్మాణాలను అయితే కట్టారట. తరువాత అవి పాడవడంతో తరువాత విజయనగరపు రాజులు అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా కొన్ని నిర్మాణాలని చేశారని ఇక్కడ శిలాశాసనాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనన్నమాట ఆలయం యొక్క ప్రధాన ద్వారం, తూర్పు గోపురం. ఇది 11 అంతస్తుల నిర్మాణం అన్నమాట. దీనిలో నుంచి లోపలికి వచ్చిన తర్వాత చాలా ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. పూర్వం ఇందులో రాజులు సమావేశాలని సభలని నిర్వహించేవారట. అలాగే దూరం నుంచి వచ్చిన భక్తులు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారట పూర్వం. ఇప్పుడైతే 2వ గోపురం లోపలికి అయితే వెళదాము. ఇక్కడ చూడండి, మధ్యలో మనకి మరొక నంది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు భక్తుల యొక్క విశ్రాంతి గదులు, అలాగే ఆలయం యొక్క ప్రధాన కార్యాలయాన్ని. ఇలా మనమైతే 2వ గోపురంలోంచి లోపలికి వెళ్ళాలి. 2వ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారట. ఇది ప్రధాన గోపురం కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. దీనిని రాయల గోపురం అంటారు. ఈ గోపురంలోంచి లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే ఈ పక్కన మండపాలు కూడా కనిపిస్తాయి. ఈ పక్కన మండపంలోంచి మనమైతే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఉండదటండి. ఎందుకంటే శివుడు ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటారు. సో ఎదురుగా వెళ్ళి మనం దర్శనం చేసుకోకూడదు. ఇలా పక్క నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అట. అలాగే మనకి దారి కూడా పక్క నుంచే ఉంటుందన్నమాట ఈ మండపంలోంచి. ఈ మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారట. ఈ మండపంలోని స్తంభాలన్నీ కూడా చాలా శిల్పకళతో చాలా అందంగా ఉంటాయి. ఇలా మనం ఈ మండపం గుండా వెళ్ళి గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ విరూపాక్ష గుడికి చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. అందులో మొదటిది, విరూపాక్ష గుడిలోని వంటగదిలోకి తుంగభద్రా నదిలోని ఒక పాయ వచ్చి మళ్ళీ తిరిగి ఆ పాయ వెనక వైపు నుంచి మళ్ళీ తుంగభద్రా నదిలో కలిసిపోతుందట. ఈ విరూపాక్ష గుడిలోని దేవీ దేవుళ్ళకి ఎప్పుడూ కూడా ఆటంకాలు లేకుండా నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది 7వ శతాబ్దం నుంచి కంటిన్యూస్గా జరుగుతుందటండి. అసలు చరిత్ర ప్రకారం ఇక్కడ విరూపాక్షుడు ఎలా వెలిసాడో తెలుసుకుందాము. పూర్వం తుంగభద్రా నదిని పంపా నది అని పిలిచేవారట. ఇక్కడే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసి ఆయన్ని కళ్యాణం చేసుకున్నారట. అందుకే ఇక్కడ స్వామివారు విరూపాక్షునిగా, అలాగే అమ్మవారు పంపాదేవిగా మనకి దర్శనమిస్తారు. స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు నవరత్న ఖచిత వజ్ర వైఢూర్యాలతో ఒక కిరీటాన్ని తయారు చేయించారు. ఆ కిరీటం ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో ఉందండి. ఈ కిరీటాన్ని స్వామివారికి పండుగలప్పుడు అలాగే కళ్యాణాలప్పుడు బయటకు తీసి ధరింపచేస్తారు. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా, ఆ మండపంలో ప్రపంచంలో ఏ శివాలయంలో లేని విధంగా 3 తలలతో నంది మనకి దర్శనమిస్తారు. ఇలా మనం ఈ మండపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదేనన్నమాట గర్భగుడి యొక్క ప్రధాన ద్వారం. ఈ ద్వారం పైన మనం చూసినట్లయితే పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ పెయింటింగ్స్ వచ్చేసి 15వ శతాబ్దానికి చెందిన పెయింటింగ్స్ అన్నమాట. అన్నీ కూడా న్యాచురల్ కలర్స్తో వేశారు. ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నమాట. ఇప్పటికీ మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి చూడండి, ప్రధాన గోపురం అలాగే రాయలవారి గోపురం, ఈ మండపాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. గర్భగుడిలోకి ఫొటోస్ అనుమతి లేదు. సో లోపలైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయకూడదు అన్నమాట. మేమైతే స్వామివారిని దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము. ఇక్కడ ఇమేజ్లో ఉన్నట్టు మనకి స్వామివారు దర్శనమిస్తారన్నమాట. ఇక్కడ ఇంకొక విశేషమైన వింత ఏమిటి అంటే, ఉగాది సమయంలో వచ్చే పాడ్యం నాడు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడతాయిట. ఇలా స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మనకి పక్కన చండీశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఈ చండీశ్వరుని ఆలయంలోకి వెళ్ళి ఆయనకు కూడా నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళామన్నమాట. ఇదే చండీశ్వరుని ఆలయం. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రంగనాథ స్వామి వారి ఆలయం. ఇక్కడ కూడా నమస్కారం చేసుకుని
లోపలికి వెళ్ళి పంపాదేవిని కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ పార్వతీదేవినే పంపాదేవి అని పిలుస్తారన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి పంపాదేవి యొక్క ఆలయం. పంపాదేవిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి పక్కనే లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ చాలా మంది దీపారాధన చేసుకుంటున్నారు. అక్కడ కూడా నమస్కారం చేసుకుని భువనేశ్వరి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవాలన్నమాట. ఈ పక్కనే మనకి గలగూజి మాధవస్వామి ఆలయం ఉంటుంది. ఇది పాతాళంలోకి ఉంటుంది, మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది, అంటే 7వ శతాబ్దానికి ముందే ఉందటండి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మండపంలో చూడండి, విజయనగర రాజుల రాజముద్ర మనకి కనిపిస్తుంది. ఈ గోడ మీద మనం విజయనగర రాజుల యొక్క రాజముద్ర, అలాగే వాళ్ళు పరిపాలించిన ప్లేసెస్ అంతా కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ దారి గుండా మనం పైకి వెళ్ళినట్లయితే అసలైన వింత కనిపిస్తుందండి. అదేంటి అంటే ఇప్పటి వరకు కూడా ప్రపంచ మేధావులే దీన్ని చూసి ఆశ్చర్యపోయారట. అంటే ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉందా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది గుడి గోపురం యొక్క నీడ అన్నమాట. ఈ నీడ మీకు చూసినట్లయితే తిరగవేసి కనిపిస్తుంది, అంటే రివర్స్ సైడ్లో కనిపిస్తుంది అన్నమాట. ఈ నీడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే ఎండ ఉన్నంత వరకు మాత్రమే మనకి కనిపిస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీడ నల్లగా కనిపిస్తుంది, అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇది కొంచెం ఎల్లో షేడ్లో కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము, అంటే 2 to 3 మధ్యలో వెళ్ళామన్నమాట. ఈ టైంలో నీడ అయితే ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ 7 అడుగుల ఎత్తులో ఇలా చిన్న రంధ్రం అయితే ఉంది. ఈ రంధ్రం గుండా మనకి సూర్యుడి కిరణాలు వచ్చి ఈ నీడ ఏర్పడుతుంది. మనం తెల్లటి గుడ్డ పెట్టినా కూడా అక్కడ అలాగే రివర్స్లో నీడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గైడ్ మాటల్లోనే వినండి, ఇదంతా కూడా ఫోటోగ్రఫీ టెక్నాలజీ అంట. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ వాడేవారట మన వాళ్ళు. ఇక్కడి గైడ్ మాటల్లోనే దీని గురించి వినండి. అది ఇది లెన్స్ లాగా, ఆ కెమెరా ఆ హోల్ కెమెరా లాగా, దాని వెనుక వస్తున్న రెప్లికా ఆ ఒక మ్యాజిక్ ఏంటంటే, ఇప్పుడు మషినరీతో ఫోటోగ్రఫీ చేస్తున్నాం. అప్పుడు సైన్స్ అంటే సూర్య నీడ పట్టి దాని షాడోని ఇలా రివర్స్లో చూపించారు. అంటే అది 165 feet అయిపోయింది కదా సార్. మేము నిలబడిన చోటు నుంచి ఇది 10 feet ఉంది కదా. 165 minus 10 1.5 100 meter డిస్టెన్స్ ఉంది అని చెప్పాను. ఈ గోపురం నుంచి ఈ హోల్ దాకా 100 meter డిస్టెన్స్ అటు నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా వర్టికల్ 0 అవుతుంది. ఈ ఒక హోల్ క్యాప్చర్ 1.5 ఉంది. ఆ 1.5 నీడ ఈ సీలింగ్ నుంచి ఇక్కడ రివర్స్ అవుతుంది. ఇది లెన్స్. ఈ సీలింగ్ ఇది ఏమైనా లేదుంటే ఆ గోపురం మీద స్ట్రైట్ కనపడేది. ఇది పిన్ 1 కెమెరా టెక్నాలజీ. సూర్య లేదంటే నీడ రాదు. ఇలా ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చామన్నమాట. ఇక్కడే గుడిలోనే అన్నదానం చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనన్నమాట అన్నదాన సత్రం. మేమైతే ఇక్కడ భోజనాలు చేసి బయటికి వచ్చాము. ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఎదురుగా కోనేరు కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఈ కోనేరు కూడా చాలా పురాతనమైనది. ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఈ కోనేరులో పండగలప్పుడు, ఉత్సవాల టైంలో, కళ్యాణం టైంలలో స్వామివారిని హంసవాహనంపై ఊరేగిస్తారట. ఇక్కడ మనం ఎక్కడ చూసినా చిన్న చిన్న ఉపాలయాలను అయితే చూడవచ్చండి.
ఇదేనన్నమాట కోనేరు. చాలా పెద్దగా ఉంటుంది. ఈ కోనేరులో మనం చేపల్ని అలాగే తాబేళ్లని కూడా చూడవచ్చు. ఇది వరకు అయితే చేపలకి ఫీడింగ్ చేసేవారట, ఇప్పుడైతే నో ఎంట్రీ. హంపి మొత్తాన్ని అలాగే హంపి చుట్టుపక్కల దేవాలయాల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించిందండి. ఈ కోనేరుని చూసిన తర్వాత పక్క నుంచి వెళ్ళినట్లయితే మనకి తుంగభద్ర నది కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, అదేనన్నమాట అండి. చాలా బాగుంటుంది. తుంగభద్ర నదిలో కూడా మనం అక్కడక్కడ మండపాలని అలాగే కట్టడాన్ని కూడా చూడవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, విరూపాక్ష ఆలయాన్ని మొత్తం చూపించానని అనుకుంటున్నాను. పార్ట్ 1 కావాలి అనుకుంటే మీరు విఠలా టెంపుల్ని చూడాలి అనుకుంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. అంటే ఇక నుంచి మన ఛానల్లో హంపీలోని టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా 1 by 1 వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.